హాయ్ అండి. ఈరోజు 'బిగ్ బాస్' సెకండ్ ప్రోమో చూస్తయితే 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్‌కి అందరికి పెద్ద షాకే ఇచ్చారు. ఏందంటే కొత్తగా 12 మెంబర్స్‌ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పారు. మళ్ళీ వీళ్ళకి గూడా ఏందంటే వీళ్ళకి గూడా కొన్ని రూల్స్ చెప్పారు. అవేందంటే మనకు 'బిగ్ బాస్‌లో' పెద్ద భూకంపం రాబోతుంది. మీ మనుగడకు సవాల్ చేస్తూ బయటకు తీసుకెళ్ళవచ్చు అని చెప్పారు. అదే గాకుండా 'బిగ్ బాస్' చరిత్రలో 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పారు. నాకు తెలిసి ఏందంటే ఏదన్నా 'బిగ్ బాస్' షోకి టీఆర్‌పీ రేటింగ్ ప్రాబ్లమ్ ఏదన్నా ఉండి ఆల్మోస్ట్ అందరు కొత్త వాళ్ళకు తీసుకొచ్చి మామూలుగా వీక్లీ ఎలిమినేషన్‌లో ఆల్మోస్ట్ 3, 4 మెంబర్స్ చేయొచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడున్న కంటెస్టెంట్‌లో ఇప్పుడున్న కంటెస్టెంట్‌లో అంతా ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు లేకపోవడం వల్ల ఏమైనా టీఆర్‌పీ ఇంతకుముందు ఇంతకుముందు 7 బిగ్ బాస్ షో కంటే ఈసారి తక్కువ ఉండడం వల్ల ఏమన్నా కారణం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న కంటెస్టెంట్‌లో చూసుకుంటే మనకొచ్చేసి నిఖిల్, విష్ణుప్రియ ఇట్లా కొందరికి ఫ్యాన్ బేస్ ఉంది. ఆల్రెడీ వాళ్ళు షోస్ చేశారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకు బయట నుంచి ఫ్యాన్ బేస్ వచ్చింది. కాకపోతే ఇందులో ఫ్యాన్ బేస్ ఇప్పుడుండి సంపాదించుకున్న వాళ్ళు చూస్తే నిఖిల్ ఆల్రెడీ గేమ్స్ బాగా ఆడుతున్నాడు గానీ, ఈ మధ్య కొద్దిగా వీక్ అయ్యాడు. దానివల్ల అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తలేదు. ఆయన కొద్దిగా అందరి దగ్గర మొహమాట పడుతున్నాడు చెప్పడానికి. మెయిన్‌గా సోనియా దగ్గర ఏం చెప్పలేకపోతున్నాడు. నబీల్ అయితే ఫిజికల్ గేమ్ బాగా ఆడుతున్నాడు. ఇప్పుడు నామినేషన్స్‌లో కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఫస్ట్ వీక్‌లో అంత అనిపియలేదు గానీ, ఇప్పుడు నబీల్ కూడా కొద్దిగా ఇప్పుడున్న వాళ్ళలో నబీల్ చాలా బాగా ఆడుతున్నాడు. పృథ్వీ అయితే కొద్దిగా ఆయనకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంది. కాకపోతే ఫిజికల్‌గా కొద్దిగా అటాకింగ్ ఎక్కువవుతుంది అని ఆల్రెడీ చాలామంది చెప్పారు. కాకపోతే ఆయనకు ఆర్గ్యుమెంట్స్‌కైతే మెయిన్‌గా లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అవుతుంది. ఆదిత్య ఓం గారేమో కొద్దిగా మీడియంగా ఫిజికల్ గేమ్‌లు ఆడినా గానీ ఆయన అందరితో కలవలేకపోతున్నాడు. మెయిన్‌గా 'బిగ్ బాస్' అంటేనే మనకు గేమ్సు, కొద్దిగా అల్ప గొడవలు గూడా మెయిన్‌గా మనకు చూసే ఆడియన్స్ కొద్దిగా ఏం జరుగుతుంది ఏందని గొడవలైతే గూడా ఇంట్రెస్ట్‌గా మొన్న 'రష్మి', 'సోనియా' గొడవ వల్ల గూడా చాలా మనం యూట్యూబ్‌లో ఆల్రెడీ రివ్యూస్ గాని అవి జూస్తే చాలా హైపొచ్చింది. మణికంఠ ఫస్ట్ 2 వీక్స్ అయితే ఏం లేదు గానీ ఇప్పుడిప్పుడు కొద్దిగా మాట్లాడుతున్నాడు. గేమ్స్ పరంగా కొద్దిగా మీడియం. ఎందుకంటే ఆయన కొద్దిగా ఫిజికల్ గేమ్స్ అంత ఆడలేకపోవచ్చు. యష్మి కొద్దిగా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బావుంది. ఫిజికల్‌గా మీడియంగా ఆడుతుంది. విష్ణుప్రియకైతే ఫ్యాన్ బేస్ బావుంది గానీ ఆల్రెడీ ఆమె ఫిజికల్ గేమ్ గానీ, ఇంకా కొద్దిగా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్. కొద్దిగా సేఫ్ గేమ్ ఆడకుంటే కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటే విష్ణుప్రియకైతే ఫైనల్ టాప్ 5లోకెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. నైనిక కూడా ఫిజికల్ గేమ్స్ బా ఆడుతుంది. ఫస్ట్ 2 వీక్స్ అయితే కొద్దిగా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బా అనిపించింది. లాస్ట్ వీక్ కొద్దిగా డల్ అయిపోయింది. సోనియా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బావుంది కానీ అది కొద్దిగా నెగెటివ్ వేలో ఎళ్తున్నాయి. ఫిజికల్ గేమ్స్ కూడా కొద్దిగా మీడియంగా ఆడుతది. సీత కొద్దిగా మీడియం ఫిజికల్ గేమ్స్ కానీ, కొద్దిగా ఆర్గ్యుమెంట్ గానీ మీడియంగా ఉంటది. మరీ అంత లేదు. ఆమెకు ఫ్యాన్ బేస్ బయట కంపేర్ చేస్తే ఇంతకుముందు అంత లేదు. ప్రేరణ గూడా మనకు టీవీ సీరియల్ ఆర్టిస్ట్ మనకు కొందరు టీవీ సీరియల్ చూసే వాళ్ళకి తెలుసు. ఇంతకుముందు ఒక షోలో గూడా పార్టిసిపేట్ చేసింది. అక్కడ ఫిజికల్ గేమ్స్ బాగా ఆడింది. కాకపోతే ఇక్కడ ఇంతవరకైతే ఆమె మొన్న ఎగ్ టాస్క్ తప్ప ఎక్కడ అంత ఆహ్, గేమ్ ఎక్కడ చూయించలేదు. ప్రేరణ ఇంతకుముందు ఎగ్ టాస్క్ తప్ప మిగిలిన ఎక్కడ అంతా గేమ్ చూయించినట్టు అనిపియట్లేదు. దీన్ని బట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని కంపేర్ చేస్తే ఇప్పుడున్న ప్రెజెంట్ నిఖిల్, నబిల్ కొద్దిగా వీళ్ళు బెటర్. యష్మి వీళ్ళు కొద్దిగా బెటర్ ఆడుతున్నారు గేమ్ అయితే. సీత కూడా పర్లేదు. సీత కావచ్చు, మణికంఠ, ఆదిత్య ఓం కూడా పర్లేదు. నైనిక కూడా పర్లేదు. కాకపోతే టీఆర్‌పీ రేటింగ్ అంతా ఉండక ఏమన్నా చేంజెస్ ఆల్మోస్ట్ ఇప్పుడు 11 మెంబర్స్ ఉన్నారు. ఇంకా ఆల్మోస్ట్ 11 మెంబర్స్ నుండి ఇక 12 మెంబర్స్‌లో వాళ్ళు ఆల్రెడీ వీళ్ళకొక గేమ్ ఇచ్చారన్నమాట. ఒక గేమ్ మీకు ఆహ్, ఛాలెంజింగ్ గేమ్స్ ఇచ్చి దాని దాని వైస్ మీకు కొత్త 12 కంటెస్టెంట్స్ ఇప్పుడు నెక్స్ట్ 2 వీక్స్‌లో వాళ్ళని లోపలికి పంపుతామని చెప్తారు. 12 మెంబర్స్ అంటే ఆల్మోస్ట్ ఇందులో చాలామంది ఎళ్ళిపోవచ్చు. ఎంత లేదన్నా ఒక 6, 7 మెంబర్స్‌నయితే తీసేయొచ్చు. ఎందుకంటే ఆళ్ళు 12 ఈలో 6 ఉన్నా గానీ ఈలో 6 మెంబర్స్ ఉన్నా గానీ ఆల్మోస్ట్ 18 మెంబర్స్ అవుతారు. ఆల్మోస్ట్ ఇలా 10 మెంబర్స్ వరకు తీసేయొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్‌గా ఇప్పుడు 'బిగ్ బాస్'కు వాళ్ళకు టీఆర్‌పీ రేటింగ్ ప్రాబ్లమ్ ఉండి ఏమన్నా వాళ్ళని తీసేస్తున్నారేమో! ఉన్న వాళ్ళని చాలామందిని తీసేసి ఆల్రెడీ ఫేమ్ ఉన్న వాళ్ళని కావచ్చు, కొద్దిగా ఆల్రెడీ ఇప్పుడున్న ప్రెజెంట్ బయట ఫేమ్ ఉన్న వాళ్ళను టీఆర్‌పీ రేటింగ్ పరంగా తీసుకోవచ్చు అనుకుంటున్నా.
ఇప్పుడున్న వాళ్ళకి మ్యాక్సిమం తీసేస్తుండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ గొడవల పరంగా చూస్తే మనకొచ్చేసి ఈ వీకు 'యష్మి' అండ్ 'సోనియాది' ఒకటి మనకు మొన్న చెప్పుకోదగ్గ 'నబిల్' గూడా నామినేషన్‌లో చెప్పుకోదగ్గగా బానే ఆర్గ్యుమెంట్ నడిచింది. మనకు మెయిన్‌గా అంటే 'బిగ్ బాస్‌లో' నామినేషన్స్ అప్పుడే మనకు మెయిన్‌గా కొద్దిగా ఆ రోజే ఎక్కువ మంది చాలామంది ఇంట్రెస్ట్‌గా చూస్తారు కాబట్టి. ఎందుకంటే నామినేషన్స్‌లో వాళ్ళు ఆర్గ్యుమెంట్ ఎక్కువుంటుంది. ఎవరెలా ఆర్గ్యూ చేస్తారు, ఎవరెలా మాట్లాడతారు. దీన్ని బట్టి చూసుకుంటే మనకు మొన్న 'నబిల్' అండ్ 'యష్మి' కొద్దిగా బాగా మిగిలిన అంతా చాలామంది సేఫ్ గేమ్ 'సోనియాని' గాని అలాంటి వాళ్ళను కదపకుండా చాలామంది సేఫ్ గేమ్ ఆడారనిపించింది. ఇంకా దీని ప్రకారం ఏదైనా తెలుగు, కన్నడ అని అట్లా ఏమన్నా ప్రాబ్లమ్ ఉండి టీఆర్‌పీ రావట్లేదా? ఎక్కువ తెలుగు వాళ్ళని ఎక్కువ దించే ఛాన్స్ ఉండొచ్చా? అట్లా ఏమైనా ఉండి ఏమన్నా ఆల్మోస్ట్ ఎక్కువ మందిని దించే ఛాన్స్ ఉందేమో అనిపిస్తుంది. దీన్ని బట్టి పెద్ద చేంజెస్ 12 మెంబర్స్ అంటే ఆల్మోస్ట్ 11 మెంబర్స్ ఉన్నారు. 23 మెంబర్స్‌తోని గేమ్ ఆడియ్యరు కాబట్టి ఆల్మోస్ట్ ఒక 7, 8 మెంబర్స్‌నయితే ఉన్న కంటెస్టెంట్స్‌ని ఆల్రెడీ బయటకు పంపే ఛాన్స్ అయితే ఉంది. మళ్ళీ ఈరోజు ప్రోగ్రామ్‌లో అయితే ఏం చెప్తారో మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఆల్రెడీ ప్రోమో వైస్ చూస్తే అయితే 12 మెంబర్స్ అని ఇచ్చారు. అందులో వీళ్ళు ఒక్కొక్కరిని వాళ్ళ ఛాలెంజింగ్ గేమ్స్ ద్వారా బయటకు పంపే ఛాన్స్ ఉందంటున్నారు. ఏమవుతుందో చూద్దాం.